హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే ఫ్రెండ్స్ ఛానల్. ఈరోజు మనం ప్రపంచ దేశాల గురించి తెలుసుకునే కార్యక్రమంలో ఇరాన్ గురించి తెలుసుకుందాం. మనకు ఇరాన్ అనే దేశం గురించి వినగానే సాధారణంగా వార్తల్లో వచ్చే రాజకీయాలు లేదా యుద్ధాలు గుర్తుకు వస్తాయి. కానీ నిజానికి ఇరాన్ ఒక అద్భుతమైన చరిత్ర, సంస్కృతి మరియు సంపదలతో నిండిన దేశం. వేల సంవత్సరాల నాగరికత నుంచి ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కళల వరకు ఇరాన్ చాలా ప్రత్యేకమైన దేశం. ఈ వీడియోలో ఇరాన్ దేశానికి చెందిన 5 యూనిక్ విషయాల గురించి తెలుసుకుందాం. వేల సంవత్సరాల పాత నాగరికత. ఇరాన్ ఒకప్పుడు పర్షియా అని పిలిచేవారు. ఇది ప్రపంచంలో అతి పురాతన నాగరికతలలో ఒకటి. ఇక్కడి చరిత్ర 5 నుండి 6 వేల సంవత్సరాల పాతది. పర్షియన్ సామ్రాజ్యం ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాల్లో ఒకటి. ఆ సమయంలో వారు నిర్మించిన నగరాలు, రాజప్రాసాదాలు ఇప్పటికీ చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించాయి. ఇరాన్లోని పర్సోపోలిస్ అనే ప్రాచీన నగరం ఇప్పటికీ ప్రపంచానికి ఒక అద్భుతమైన చారిత్రక స్మారకం. రెండవది, భారీ ఆయిల్ మరియు గ్యాస్ సంపద. ఇరాన్ మధ్య ప్రాచ్యంలో ఎనర్జీ సూపర్ పవర్ గా పరిగణించబడుతుంది. ప్రపంచంలో దాదాపు 20% చమురు రవాణా హార్మోజ్ స్ట్రైట్ ద్వారా జరుగుతుంది. ఇది ఇరాన్ దగ్గరే ఉంది. అందుకే ఇరాన్ రాజకీయ పరిస్థితులు మారితే ప్రపంచ చమురు ధరలు కూడా మారిపోతాయి. ఇరాన్ దేశం ప్రపంచంలోని అత్యంత పెద్ద చమురు మరియు సహజ వాయు నిల్వలు ఉన్న దేశాల్లో ఒకటి. సుమారు 200 బిలియన్ బ్యారెల్స్ కు పైగా చమురు నిల్వలు ఉన్న ఇరాన్ ప్రపంచ ఎనర్జీ మార్కెట్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు, ప్రపంచంలో 2వ అతిపెద్ద నేచురల్ గ్యాస్ నిల్వలు ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ప్రపంచంలో మొత్తం చమురు నిల్వల్లో దాదాపు 12% ఇరాన్ దగ్గరే ఉన్నాయి. ఇరాన్ రోజుకు సుమారు 3 నుండి 4 మిలియన్ బ్యారెల్ చమురు ఉత్పత్తి చేస్తుంది. ఈ చమురు ఎక్కువగా ఖుజిస్తాన్ ప్రాంతం మరియు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో తవ్వబడుతుంది. చమురు ఎగుమతులు ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరు. మూడవది, ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన పర్షియన్ కార్పెట్ కళ. ఇరాన్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చే మరో గొప్ప విషయం పర్షియన్ కార్పెట్లు. ఈ కార్పెట్లు పూర్తిగా చేత్తో తయారు చేస్తారు. ఈ కళకు 2500 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉంది. ప్రతి కార్పెట్లో అద్భుతమైన డిజైన్లు, రంగులు మరియు కథలు దాగి ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్పెట్లలో చాలా వరకు ఇరాన్లో తయారైనవి. నాలుగవది, ఒకే దేశంలో 4 రకాల వాతావరణం. ఇరాన్లో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒకే దేశంలో వివిధ రకాల వాతావరణం కనిపిస్తుంది. ఒక ప్రాంతంలో మంచు పర్వతాలుంటే మరో ప్రాంతంలో వేడి ఎడారులు ఉంటాయి. ఇంకా కొంత ప్రాంతంలో పచ్చని అడవులు కూడా కనిపిస్తాయి. అందుకే ఇరాన్ ప్రకృతి వైవిధ్యంలో ప్రపంచంలో ప్రత్యేకమైన దేశంగా నిలిచింది. ఐదవది, ప్రపంచ ప్రసిద్ధ పండ్ల ఉత్పత్తి. ప్రపంచంలో పిస్తా, దానిమ్మ మరియు ద్రాక్ష పండ్ల ఉత్పత్తిలో ప్రముఖ దేశం. ప్రత్యేకంగా పిస్తా విషయంలో ఇరాన్ ప్రపంచ మార్కెట్లో పెద్ద పేరు సంపాదించింది. ఇక్కడి వాతావరణం ఈ పండ్లకు చాలా అనుకూలంగా ఉండటం వల్ల ప్రతి సంవత్సరం భారీగా ఉత్పత్తి జరుగుతుంది. ఇరాన్ అంటే కేవలం వార్తల్లో కనిపించే దేశం మాత్రమే కాదు. వేల సంవత్సరాల చరిత్ర, గొప్ప సంస్కృతి, అద్భుతమైన కళలు మరియు సహజ సంపదలతో ప్రపంచంలో ప్రత్యేకమైన దేశం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.